మచిలీపట్నం కళాకారుల సంఘం ఆ సభ్యులతో మనం సమావేశమై ఈరోజు వారిలో ప్రముఖులు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఒకరు. వారు కళాకారులు కాకపోయినప్పటికీ ఈ కళల మీద అభిమానంతో వారు ఎంతో సహకరిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి కానీ సంఘానికి కానీ వారు ఎంతో సహకారంగా ఉన్నారు. వారి నుంచి కూడా నాలుగు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ సుబ్రహ్మణ్యం గారు. కళాకారులు కాదంటున్నారు, కళాకారులు అలా తెలియదు, కానీ మీరు ఈ భవనానికి కానివ్వండి, ఈ సంఘానికి కానివ్వండి, మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా సహకరిస్తున్నారని మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు నాలుగు మాటలు చెప్తే మేము ప్రేక్షకులకు మేము సంతోషిస్తాం. ముందుగా మీకు నమస్కారం అండి. నేను కళాకారుని కాదు కానీ కళాభిమాని. ఎందుకంటే ఎక్కడ నాటకాలు ఉన్నా, ఈ పద్యాలు ఉన్నా కంపల్సరీ చూస్తూ ఉంటాను. ఆటోమేటిక్గా నా చెయ్యి ఆ డోలక్కో లేకపోతే హార్మోనికో సంబంధించినట్టుగా పనిచేస్తూ ఉంటుంది. అదే సార్. ఇకపోతే మా ప్రెసిడెంట్ గారు వేము సూరిబాబు గారు సుమారుగా నా వయసు 10 సంవత్సరాల నుంచి వారితో పాటు నేను గుళ్ళకి భజనా కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రతి మంగళవారం శనివారం వారితో పాటు భజనా కార్యక్రమం వెళ్తూ ఉండేవాళ్ళం. మాకు అప్పుడు డోలక్ సహకారం మా బాబు గారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు మాకు డోలక్ సహకారం అందించేవాళ్ళు ఆ భజనా కార్యక్రమాలు. ఆ చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో ఎప్పుడన్నా ఒక పాటకు అవకాశం వస్తే నేను కొంచెం డోలక్ వాయించేవాడిని. కొద్దిగా కళాకారుడిగా చెప్పాలంటే నేను ఒక చిన్న డోలకిస్ట్ని అని వరకు మాత్రం చెప్పగలను. ఆ 10 ఏళ్ళు వేముల సూరిబాబు గారు మీ కళాకారుల సంఘం ప్రెసిడెంట్తో పాటు కదా. అదే సార్. అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ స్టేజ్ దగ్గర ఎప్పుడు వాయించలేదు, ఏదో గుళ్ళ వరకు వాయించేవాడిని. అక్కడ వరకు నా కళ ఉండేది. వేముల సూరిబాబు ఈ ప్రెసిడెంట్ గారి ద్వారా నేను భక్తి మార్గం వైపు వెళ్తాం జరిగిందండి. భజనలు కాట్లకి వెళ్తాం. అలా భక్తి అనేది అప్పుడు మొదలైంది. అదే సందర్భంలో మా మాసవరంలో శివాలయం ఉంటే ఒకప్పుడు 300 మందికి భోజనాలు పెట్టే పరిస్థితి నుంచి 10,000 మందికి భోజనాలు పెట్టే స్థాయిలో వరకు నాది కీలక పాత్ర ఉండేదండి. ఆ విధంగా ఆ సూరిబాబు గారి ఇన్స్పిరేషన్తో నేను భక్తి కార్యక్రమాల్లో ఎక్కువ ఉంటాను. అలాగే మా మాసవరంలో సుమారుగా వినాయక పందిళ్ళు కానీ లేదంటే ఎక్కడన్నా కానీ ఒక 7-8 పందిళ్ళు వేసినా 7-8 పందిల్లో వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నా 7 చోట్ల మాత్రం అనౌన్స్మెంట్ నాదే ఉంటుంది సార్. నేను దాదాపుగా మంచి అనౌన్స్మెంట్ చేస్తాను. పెడన పైడం తల్లి గుళ్ళో అనౌన్స్మెంట్ చేశాను, అవనగడ్డ లంకం తల్లి గుళ్ళో చేశాను, విశ్వనాథపల్లి నాంచరం తల్లి గుళ్ళో చేశాను. ఈ దైవ కార్యక్రమాల్లో ఎక్కువ అనౌన్స్మెంట్ అది చేస్తూ ఉంటాను సార్. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కళాకారుని కాకపోయినా మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంలో నాకు ఒక కోశాధికారి పదవి అప్పచెప్పారు. కీలకమైన పదవిలో ఉన్నారు కదా. అవును సార్. సూరిబాబు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, మా ఏడుకొండల గారు కానీ, పవన్ చంద్ర గారు, ఇలా ఆ టీం సభ్యులందరూ కూడా నా మీద అప్పటి వరకు నేను ఎలాంటి ఉన్నో తెలియకుండా నాకు ఒక మంచి కీలకమైన పాత్ర, కోశాధికారి పాత్ర, ట్రెజరర్ పాత్ర ఇచ్చినందుకు ఈ మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అందరు సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి దయ వల్ల దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ ఊరు రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం పేరు మీద ఎక్కడా కూడా సొంత బిల్డింగ్ లేదని చెప్పారు మా వాళ్ళు. అలాంటిది మచిలీపట్నం నగరానికి నడిబొడ్డు అని చెప్పుకోవచ్చు సార్. ఇది మచిలీపట్నం మార్కెట్ యార్డ్ పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక. అవును సార్. అలాంటిది మా వార్డు కార్పొరేటర్ పరికల్ విజయ్ చంద్ర కుమార్ గారు, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ మాకు సుమారుగా 150-160 గజాల స్థలంలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే స్థలం వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా కళాకారులందరూ కూడా కళాకారుల ద్వారా కానీ లేదంటే ఎవరైనా పెద్ద మనుషుల దగ్గర కానీ డొనేషన్స్ తెచ్చి ఈ బిల్డింగ్ సుమారుగా ఒక మంచి రూపం తీసుకొచ్చడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర కొండాలమ్మ గుడి మాజీ చైర్మన్ బెల్లంకొండ ఏడుకొండల గారి పాత్ర చాలా అద్భుతమండి. చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళి ఇలా అంటే ఇంకా వాళ్ళు ఎంత ఇమ్మంటాం కాదు, ఈయన అడిగి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మేము ఇంత ఇస్తామని చెప్పేవాళ్ళు కాదు. ఏడుకొండల గారు వెళ్ళి ఏమంటే ఇలా మచిలీపట్నం రంగస్థల కళాకారుల వాళ్ళు ఎంత ఇమ్మంటారు, ఈయన అడిగి వాళ్ళ స్థాయి తెలుసు. ఎందుకంటే ఈయన 30 ఏళ్ళు సుమారుగా రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం కావాలని అడిగిన మనిషి కాదు కొండా గారు. ఇంత మనిషి మనం వచ్చేటప్పటికి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ సహాయం సుమారుగా వారి ద్వారానే సుమారుగా 700 లక్షల రూపాయలు పైన ఒక్క మనిషి వారు తెచ్చారండి. ఒక ఏడుకొండల గారు సుమారుగా 8 లక్షల పైన వారు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఈ భవనాన్ని నిర్మాణంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. వెన్నెముక అంటారు చూడండి, మనిషి వెన్నెముక ఎలాగో మా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘానికి వారు వెన్నెముక అని చెప్పొచ్చు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ ఉన్నాం. ఆ ఎవరి పనాలు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఆర్థిక వనరులు కావాలి. ఆ ఆర్థిక వనరుల్లో ముందుండి నేనున్నానంటూ మంచి ఈ బిల్డింగ్ సహాయ సహకారాలు అందించిన వారు ఏడుకొండల గారు. వారు ఇక్కడికి రాకపోయినా మా ప్రెసిడెంట్ గారికో, సెక్రటరీ గారికో, నాకో, పూర్ణ గారికి ఇంకొకరికో ఫోన్ చేసి ఆ బిల్డింగ్ పని ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారు, మీరు వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి ప్రేమతో కూడిన కోపంతో అందరినీ
వారు ముందుకు నడిపించేవాళ్ళు కొండగా. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కూడా వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరీ ముఖ్యంగా మరొకసారి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మా మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం గురించి తెలుసుకుని మీరు కూడా పూర్తి కళాభిమాని అయ్యి ఉండి మా వాళ్ళ సుమారుగా ఇంతసేపు నుంచి మీరు ఓపికగా ఇంటర్వ్యూ తీసుకుంటూ మాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు అతి ముఖ్యమైన కోశాధికారిగా ఉండి ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి మీ చేతుల మీదుగా దిగ్విజయంగా ఈ బిల్డింగ్ పూర్తి అవ్వాలని మనసావాచ్య కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే.